రాఘవ్ చద్దా 2022 నుండి పార్లమెంట్లోకి వెళ్లిన తర్వాత ఏ విషయాలు అడుగుతున్నారో మనం గత వీడియోలో తెలుసుకున్నాం. అలాగే ఇప్పుడు పార్లమెంట్లో రాఘవ్ చద్దా ప్రజల సమస్యల గురించి మాట్లాడిన మరికొన్ని ముఖ్యమైన విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. క్వశ్చన్ నెంబర్ 10, ఫ్రూట్ జ్యూస్ స్కామ్. రాఘవ్ చద్దా పార్లమెంట్లో క్వశ్చన్ ఇలా ప్రశ్నించాడు: మనకు మార్కెట్లో కనిపించే మజా, థమ్సప్, స్ప్రైట్ వంటి ఫ్రూటీ జ్యూస్ బాటిళ్లపై పండ్ల ఫోటోలు కనిపిస్తాయి. చూసిన వెంటనే మనం అది నేచురల్ అని అనుకుంటాం. కానీ అసలు నిజమేమిటంటే ఆ జ్యూస్లోని నిజమైన పండ్ల శాతం చాలా తక్కువగా ఉంటుంది. ఇది కేవలం ఒక చిన్న మోసం కాదు, ఇది కోట్ల మంది ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తున్న ఒక భారీ సమస్య. భారతదేశంలో ప్రస్తుతం డయాబెటీస్ ఉన్నవారి సంఖ్య 10 కోట్లకు పైగా ఉంది. ఇందులో ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ప్రతి 5 మందిలో ఒక వ్యక్తి డయాబెటీస్ లేదా ప్రీ డయాబెటీస్తో బాధపడుతున్నారు. ఈ సంఖ్యలు యాదృచ్ఛికం కాదు. అధికంగా తీసుకునే షుగరీ డ్రింక్స్, ప్యాకేజ్డ్ జ్యూసులు, సాఫ్ట్ డ్రింక్స్, అలాగే ఇండియాలో సుమారు 14% పిల్లలు ఓవర్ వెయిట్ లేదా ఒబీస్గా ఉన్నారు. ఈ పిల్లల్లో చాలామంది రోజూ జ్యూసులు, కోల్డ్ డ్రింక్స్ తీసుకుంటున్నారు. ఇది భవిష్యత్తులో పెద్ద ఆరోగ్య సంక్షోభానికి సంకేతం. మరియు ఒక వ్యక్తి సంవత్సరానికి సగటున 10,000 నుండి 25,000 డయాబెటీస్ చికిత్స కొరకు ఖర్చు చేస్తాడు. కొన్ని కేసుల్లో ఇది 50,000 కూడా అవుతుంది. దేశం మొత్తం చూస్తే ఇండియా డయాబెటీస్ మీద ఖర్చు చేస్తున్న మొత్తం సంవత్సరానికి సుమారు 1.5 లక్షల కోట్లకు పైగా ఖర్చవుతుంది. ఇది ఆరోగ్య సమస్య మాత్రమే కాదు, ఇది ఒక ఆర్థిక భారము కూడా. అలాగే ఇటువంటి ఫ్రూట్ జ్యూసులు స్కూల్ దగ్గర, కాలేజీలు, సూపర్ మార్కెట్స్, సినిమా థియేటర్లు, ముఖ్యంగా యువత, పిల్లలు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. మనం ఆరోగ్యం కోసం జ్యూస్ కొనుగోలు చేస్తున్నాం, కానీ నిజానికి మనం కొనుగోలు చేస్తున్నది ఒక షుగర్ బాటిల్. పండ్ల పేరుతో ప్రజలకు చక్కెర అమ్ముతున్న వ్యవస్థను మనం ఇంకా ఎంతకాలం సహించాలి? ఇటువంటి ఫ్రూట్ జ్యూసులను ఇతర దేశాలలో బ్యాన్ చేశారు, కానీ మన దేశంలో మాత్రం చాలా స్వేచ్ఛగా అమ్ముకుంటున్నారు. దీనికి కారణం మన గవర్నమెంట్. ఈ జ్యూసులను బ్యాన్ చేయాలని నేను ఈ గవర్నమెంట్ను కోరుకుంటున్నాను. ఎందుకంటే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. మనం ఏమి తాగుతున్నామో తెలుసుకోవడం మన హక్కు. ఇక ముందట జ్యూస్ కొనేటప్పుడు లేబుల్ తప్పకుండా చదవండి. 100% ఫ్రూట్ ఉందా లేదా చెక్ చేయండి. ఎక్కువ షుగర్ ఉన్న డ్రింక్స్ను దూరంగా పెట్టండి. జాగ్రత్తగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. పార్లమెంట్లో రాఘవ్ చద్దా ఈ విధంగా ప్రశ్నించాడు. రాఘవ్ చద్దా పార్లమెంట్లో ప్రశ్నించిన తర్వాత ప్రశ్న మనం తెలుసుకుందాం. క్వశ్చన్ నెంబర్ 11, మొబైల్ డేటా ఎక్స్పైరీ. మన దేశంలో సగటు జనాభా రోజువారీ డేటా ప్లాన్లలో ఉపయోగం కాని డేటా ఎక్స్పైరీ అవుతుంది. అనగా ఒక సగటు యూజర్ రోజుకు 12 GB నుండి 15 GB వాడతాడు. అదే ఒక మంత్లీ ప్లాన్ ప్రకారం అతనికి రోజుకు 1.5 GB అంటే నెలకు 45 GB వస్తుంది. అంటే 45 GBలో 15 GB మాత్రమే వాడుతున్నాడు. మిగిలిన 30 GB డేటా వృధా అవుతుంది. ఒక్కసారి లెక్క చేద్దాం. మన దేశంలో 80 కోట్ల యూజర్లు నెలకు 30 GB డేటా యూజ్ చేస్తున్నారు. అంటే దేశంలో 2,400 కోట్ల GB డేటా ప్రతి నెలా వృధా అవుతుంది. సంవత్సరానికి 28,800 కోట్ల GB మొబైల్ డేటా వృధా అవుతుంది. ఇది చిన్న విషయం కాదు. ఇప్పుడు మన దేశంలో ప్రజల డబ్బు ఎంత వృధా అవుతుందో తెలుసా? ఒక్క యూజర్ ప్లాన్ సగటు ఖర్చు ₹200 లేదా ₹300 నెలకు. అందులో సుమారు 60% డేటా వాడటం లేదు. అంటే ఒక వ్యక్తి 120 లేదా 180 వరకు డబ్బు వృధా చేస్తున్నాడు. మన దేశంలో 80 కోట్ల యూజర్లకు కలిపితే నెలకు 10,000 కోట్లకు పైగా వృధా. సంవత్సరానికి 1.2 లక్షల కోట్లు. అంటే సిస్టమ్ వల్ల యూజర్లు అవసరం లేకపోయినా డేటా వాడాల్సి వస్తుంది, లేదా పూర్తిగా కోల్పోతారు. ఒక్కసారి వృధా అయిన మొబైల్ డేటాను కంపెనీలు మళ్లీ సేవ్ చేసి ప్రజలకే అమ్మేస్తున్నారు. కాబట్టి అందుకే ఆయన పార్లమెంట్లో టెలికాం పాలసీల్లో మార్పులు చేయాలని కోరారు. రాఘవ్ చద్దా పార్లమెంట్లో సూచించిన 3 ముఖ్యమైన మార్పులేమిటంటే: డేటా క్యారీ ఫార్వర్డ్, ఉపయోగం కాని డేటా ఎక్స్పైరీ కాకుండా తదుపరి దినానికి జోడించాలి. భవిష్యత్ రీఛార్జ్లో సర్దుబాటు, డేటా పూర్తిగా వాడని వినియోగదారులకు తరువాత రీఛార్జ్లో డిస్కౌంట్ లేదా అడ్జస్ట్మెంట్ ఇవ్వాలి. అలాగే ఉపయోగం కాని డేటాను కుటుంబ సభ్యులకు లేదా స్నేహితులకు ట్రాన్స్ఫర్ చేసే అవకాశం ఇవ్వాలి. డేటాను ఒక డిజిటల్ ఆస్తిగా పరిగణించాలి. ఈ అంశం డిజిటల్ ఇండియా లక్ష్యానికి కూడా చాలా ముఖ్యమైనది. ఎందుకంటే బ్యాంకింగ్, విద్య మరియు రోజువారీ పనులకు డేటా అత్యంత అవసరం. అలాగే చివరగా రాఘవ్ చద్దా పార్లమెంట్లో ఫెయిర్నెస్, ట్రాన్స్పరెన్సీ మరియు వినియోగదారుల హక్కులను రక్షించే దిశగా ఉన్నాయని చెప్పవచ్చు. పార్లమెంట్లో రాఘవ్ చద్దా ఈ విధంగా ప్రశ్నించాడు. రాఘవ్ చద్దా పార్లమెంట్లో ప్రశ్నించిన తర్వాతి ప్రశ్న మనం తెలుసుకుందాం. క్వశ్చన్ నెంబర్ 12, ఫ్యామిలీ ఆదాయ పన్ను వ్యవస్థ. రాఘవ్ చద్దా భారత ఆదాయ పన్ను వ్యవస్థలో ఒక ముఖ్యమైన మార్పును ప్రతిపాదించారు. పెళ్లైన దంపతులకు జాయింట్ ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ అవకాశం ఇవ్వాలి. ప్రస్తుత పన్ను వ్యవస్థలో భార్యాభర్తల మధ్య ఆదాయం ఎలా విభజించబడింది అనే ఆధారంగా అసమాన ఫలితాలు వస్తున్నాయి. ఈ ఎగ్జాంపుల్: భర్త, భార్య ఇద్దరూ 10 లక్షలు సంపాదిస్తే ప్రస్తుత ట్యాక్స్ వ్యవస్థ ప్రకారం వారికి పన్ను 0 అవుతుంది. అంటే ఒకరు 20 లక్షలు సంపాదిస్తే మరొకరు పిల్లల సంరక్షణ కోసం ఇంట్లో ఉంటే మొత్తం ఆదాయం ఒకటే అయినప్పటికీ ఈ కుటుంబం సుమారు 1.92 లక్షల పన్ను చెల్లించాల్సి వస్తుంది. నిజానికి కుటుంబ ఖర్చులు, బాధ్యతలు మాత్రం ఒకటే ఉంటాయి.
ప్రస్తుత పన్ను వ్యవస్థ భార్యాభర్తలను పూర్తిగా వేర్వేరు వ్యక్తులుగా పరిగణిస్తుంది. అందువల్ల ఆదాయాన్ని కలిపి ఒకేసారి ఫైల్ చేసే అవకాశం లేదు. జాయింట్ ట్యాక్స్ ఫైలింగ్ దంపతులు కోరుకుంటే వారి ఆదాయాన్ని కలిపి ఒకటిగా ఫైల్ చేయడానికి అనుమతించాలి. ఇది అమల్లోకి వస్తే మొత్తం కుటుంబ ఆదాయం ఒకటే ఉన్నప్పుడు పన్ను కూడా సమానంగా ఉండేలా చేయవచ్చు. ఆదాయం ఎవరు ఎంత సంపాదించారన్నది పరిగణించకుండా కుటుంబాన్ని సమానంగా చూడవచ్చు. పార్లమెంట్లో రాఘవ్ చెద్దా ఈ విధంగా ప్రశ్నించాడు. రాఘవ్ చెద్దా పార్లమెంట్లో ప్రశ్నించిన తర్వాతి ప్రశ్న మనం తెలుసుకుందాం. క్వశ్చన్ నెంబర్ 13. సర్పంచ్ పతి మహిళల అధికారాన్ని ఎవరు దోచుకుంటున్నారు? గ్రామీణ ప్రజాస్వామ్యానికి సంబంధించిన ఒక గంభీరమైన సమస్య సర్పంచ్ పతి లేదా పంచాయత్ పతి ప్రాక్టీస్. ఇది ఒక పదం కాదు, ఇది మహిళల హక్కుల మీద జరుగుతున్న ఒక నిశ్శబ్ద దోపిడీ. మన రాజ్యాంగం మహిళలకు సమాన హక్కులిచ్చింది. 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా గ్రామీణ స్థానిక సంస్థల్లో కనీసం 33% మహిళల రిజర్వేషన్ ఇచ్చాం. అలాగే ఆర్టికల్ 14 సమానత్వ హక్కు, ఆర్టికల్ 15 లింగ వివక్ష నిషేధం, ఇవన్నీ మహిళల సాధికారత కోసమే. కానీ సమాజంలో జరిగే నిజమేమిటంటే దేశవ్యాప్తంగా సుమారు 30 లక్షల పంచాయతీ ప్రతినిధులున్నారు. అందులో 14-15 లక్షల వరకు మహిళలే. అంటే ప్రపంచంలోనే అత్యధిక మహిళా ప్రజాప్రతినిధులున్న దేశం మనదే. కానీ అసలు సమస్య ఇక్కడే ఉంది. చాలా చోట్ల మహిళలు పేరుకే సర్పంచ్, కానీ అసలు అధికారాలు భర్త, తండ్రి, అన్న వాళ్ల చేతుల్లో ఉంటాయి. ఈ వ్యవస్థను ప్రాక్సీ గవర్నెన్స్ అని పిలుస్తారు. ప్రజలు ఓటు వేసింది మహిళకు, కానీ పాలన చేస్తున్నది ఆమె భర్త. అలాగే మహిళలకు కంపల్సరీ లీడర్షిప్ ట్రైనింగ్ ఇవ్వాలి. ఫైనాన్షియల్ పవర్స్ డైరెక్ట్ గా మహిళలకే ఇవ్వాలి. ప్రాక్సీ ఇంటర్ఫియరెన్స్ పై స్ట్రిక్ట్ పనిష్మెంట్ ఉండాలి. గ్రామ స్థాయిలో మానిటరింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలి. మహిళల సాధికారత అంటే కేవలం రిజర్వేషన్ కాదు, నిజమైన అధికారాన్నివ్వడం. అదే నిజమైన ప్రజాస్వామ్యం. పార్లమెంట్లో రాఘవ్ చెద్దా ఈ విధంగా ప్రశ్నించాడు. రాఘవ్ చెద్దా పార్లమెంట్లో ప్రశ్నించిన తర్వాతి ప్రశ్న మనం తెలుసుకుందాం.